పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. లష్కర్-ఇ-తోయిబా అనుబంధం ఉగ్ర సంస్థ చేసిన దాడిలో 26 మంది అమాయకపు టూరిస్టులు మరణించారు. ఈ దాడికి పాకిస్తాన్ నుంచి కుట్ర జరిగినట్టు మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు గుర్తించాయి. పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకోవాలని యావత్ దేశం కోరుతుంది. ఈ నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం వస్తే ఇరు దేశాల బలాబలాలు ఏ దేశం ఎటువైపు నిలుస్తుందనేది ఆసక్తిగా మారింది. ప్రపంచవ్యాప్తంగా శక్తివంతమైన సైన్యాలను లిఫ్ట్ చేసే గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025 ప్రకారం చూస్తే అన్ని విభాగాల్లో పాకిస్తాన్కి అంతనంత ఎత్తులో భారత్ ఉంది. ఒకవేళ యుద్ధం వస్తే ప్రస్తుత పరిస్థితుల్లో గ్లోబల్ సూపర్ పవర్స్ అయిన అమెరికా, రష్యాలు భారత్కి పూర్తి స్థాయిలో మద్దతు తెలిపాయి. ఇక ఇజ్రాయెల్, ఫ్రాన్స్, ఇటలీ దేశాలు మద్దతు ప్రకటించాయి. చాలా వరకు యూరోపియన్ యూనియన్, అరబ్ దేశాలు కూడా భారత్కి మద్దతుగా నిలుస్తాయి. పాకిస్తాన్ విషయానికి వస్తే అరబ్ లీగ్లో 1-2 దేశాలు మినహా దేశానికి పెద్దగా మద్దతు లేదు. టర్కీ, అజర్బైజాన్, మలేషియా వంటి దేశాలు పాకిస్తాన్కి మద్దతుగా నిలిచే అవకాశం ఉంది. అయితే పాక్ ఆల్ వెదర్ ఫ్రెండ్స్ చైనా ఈ ఘర్షణలో ఇప్పుడున్న స్థితిలో భారత్కి పూర్తి వ్యతిరేకంగా పనిచేసే అవకాశం లేదు. చైనా కొద్ది మేరకు పాకిస్తాన్కి సాయపడే అవకాశం ఉంది. నివేదిక ప్రకారం ప్రపంచ సైనిక శక్తి ర్యాంకింగ్స్లో భారత్ 4వ స్థానంలో ఉండగా పాకిస్తాన్ 12వ స్థానంలో నిలిచింది. ఇరు దేశాల మధ్య మానవ వనరులు, వైమానిక, భూతల నౌకదళ బలాలలో గణనీయమైన తేడాలు ఉన్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. గ్లోబల్ ఫైర్ పవర్స్ ఇండెక్స్ 2025 నివేదిక ప్రకారం భారత్ పవర్ ఇండెక్స్ స్కోర్ 0.1184 కాగా పాకిస్తాన్ స్కోరు 0.2513గా నమోదైంది. తక్కువ స్కోరు అధిక సైనిక సామర్థ్యాన్ని సూచిస్తుంది. భారతదేశం యొక్క రక్షణ బడ్జెట్ పాకిస్తాన్ కంటే 75 బిలియన్లతో ప్రపంచంలోనే 4వ స్థానానికి చేరుకుంది. అదే సమయంలో పాకిస్తాన్ రక్షణ బడ్జెట్లో 38వ స్థానంలో ఉంది. పాక్ రక్షణ బడ్జెట్ 7.64 బిలియన్లు. భారతదేశం రక్షణ బడ్జెట్ పాకిస్తాన్ కంటే దాదాపు 10 రెట్లు ఎక్కువ.
సిబ్బంది విషయంలో భారత్ స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. సుమారు 140 కోట్ల జనాభా కలిగిన భారత్లో 14,55,550 మంది క్రియాశీలక సైనికులు ఉన్నారు. అదనంగా భారతదేశం 11,55,000 మంది సైనికులు రిజర్వ్ ఫోర్స్ను కలిగి ఉంది. మరోవైపు దాదాపు 25 కోట్ల జనాభా కలిగిన పాకిస్తాన్లో 6,54,000 మంది క్రియాశీలక సైనికులు ఉన్నారు. ఇక 5 లక్షల పారామిలిటరీ దళాలు ఉన్నాయి. భారతదేశం వద్ద 4,201 ట్యాంకులు ఉండగా పాకిస్తాన్ వద్ద 2,627 ఉన్నాయి. ఇండియా వద్ద T-90 భీష్మ మరియు అర్జన్ ట్యాంకులు, బ్రహ్మోస్ క్షిపణులు మరియు పినాకా రాకెట్ వ్యవస్థ వంటి అధునాతన వ్యవస్థను కూడా కలిగి ఉంది. భారతదేశం 1,48,594 సాయుధ వాహనాలను కలిగి ఉంది. పాకిస్తాన్ 17,516 యూనిట్లను కలిగి ఉంది. అయితే పాకిస్తాన్ వద్ద 662 యూనిట్ల సెల్ఫ్ ప్రొఫైల్డ్ ఆర్టిలరీ యూనిట్ల కంటే భారత్ వద్ద 100 యూనిట్లు మాత్రమే ఉన్నాయి. వైమానిక శక్తిలోనూ భారత్ గణనీయమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. భారత్ వద్ద మొత్తం 2,229 విమానాలు ఉండగా పాకిస్తాన్ వద్ద 1,399 విమానాలు ఉన్నాయి. కీలకమైన యుద్ధ విమానాల సంఖ్యలో భారత్ పాకిస్తాన్ కంటే ముందుంది. అలాగే భారత్ వద్ద 80 అటాక్ హెలికాప్టర్లు ఉండగా పాకిస్తాన్ వద్ద 57 ఉన్నాయని నివేదిక తెలిపింది. నౌకాదళ బలం విషయంలో భారత్ స్పష్టమైన ఆధిక్యాన్ని కలిగి ఉంది. భారత్ వద్ద మొత్తం 293 నౌకాదళ ఆస్తులుండగా పాకిస్తాన్ వద్ద 121 ఉన్నాయి. ముఖ్యంగా భారత్ 2 విమాన వాహన నౌకలను కలిగి ఉండగా పాకిస్తాన్ వద్ద ఒకటి కూడా లేదు. జలంతర్గాముల సంఖ్యలో భారత్ పాకిస్తాన్ కన్నా ముందుంది. అలాగే భారత్ వద్ద 13 డిస్ట్రాయర్లు ఉండగా పాకిస్తాన్ వద్ద అవి లేవని నివేదిక వెల్లడించింది. రక్షణ రంగంపై చేసే ఖర్చుల్లో ఇరు దేశాల మధ్య భారీ వ్యత్యాసం ఉంది.
భారత్ వార్షిక రక్షణ బడ్జెట్ సుమారు $75 బిలియన్ కాగా పాకిస్తాన్ రక్షణ బడ్జెట్ $7.64 బిలియన్ ఉంది. ఈ గణాంకాలు సైనిక సామర్థ్యాన్ని పెంపొందించడంలో వనరుల లభ్యతలో ఉన్న తేడాను సూచిస్తున్నాయి. గట్టిగా 50 కిలోమీటర్ల దూరం వెళ్లేందుకు మిలిటరీ వాహనాలకు డీజిల్ పోయలేరు పాకిస్తాన్ సైన్యం. ఒకసారి పైలట్ జెట్లను ట్రయల్ రన్ తీయాలంటే లక్షల ఖర్చు. దానికి చేత కాదు. యుద్ధ ట్రయల్లకు ఆయుధాలు వంటివి ఫిక్స్ చేయాలంటే నట్లు బోల్టులు కరువే. అసలు సైనికులకు యూనిఫామ్లు బూట్లు కూడా కొత్తవి ఇవ్వాలంటే పాత వాటికి మూసికాలు వేసుకొని రోజులీడుస్తున్న దారుణం.